ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయా, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించినందుకు స్తోత్రాలు. అయా, మీ సహాయం అనుగ్రహించినందుకు వందనాలు. ఎంతో మంది ఈ ఉదయకాలమును చూడలేక గతించిపోయినప్పటికీ మీరెక్కల చాటును రాత్రంతా భద్రపరిచి ఈ ఉదయాన్న మరొక నూతనమైన దినములో, ప్రశస్తమైన దినములో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవును ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ రోజును వ్యర్థంగా ఉపయోగించకుండా మీ చిత్తానికి లోబడుతూ మీరు చెప్పిన మార్గంలో నడుస్తూ మీ నామాన్ని మహిమపరిచే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అని కీర్తనల గ్రంథం 119వ కీర్తన 133వ వచనంలో అయా లేఖనం సెలవిస్తున్న రీతిగా, అవును తండ్రి, మా యొక్క అడుగులు మీ లేఖనమును బట్టి స్థిరపరచబడాలి తండ్రి. ఈ లోక మాటలను బట్టి, ఈ లోక జ్ఞానాన్ని బట్టి, అనేకులు ఇస్తున్న సలహాలను బట్టి మేము ఈరోజు మా అడుగులను స్థిరపరచబడకుండా అయా కేవలము కూడా మీ వాక్యాన్ని బట్టే, మీరు చెప్పిన విధానాన్ని బట్టే మేము స్థిరంగా నడవగలమని, స్థిరంగా ఉండగలమని, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ లోక వ్యక్తులు మాకు కలగజేసినా మేము పడిపోమని, మా అడుగులు ఎప్పుడు కూడా జారిపోవని ఈ యొక్క ఉదయాన మాకు ఈ లేఖనం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అనేక మంది బిడ్డలు ఈ ఉదయాన్నే లేవగానే ప్రార్థనలో నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఏకీభవిస్తున్నారు. నా దేవుడు కార్యాలు చేయగలడు అనే అయా బలమైన సంకల్పముతో ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. అందరినీ కూడా దీవించండి. వారు ఈరోజు ఏ కార్యాలైతే చెయ్యాలి అనుకుంటున్నారో, ఏ పనులలో ముందుకు సాగాలి అని అనుకుంటున్నారో అన్నిటినీ కూడా అయా అభివృద్ధి పరచండి. అనుకున్న విధముగా వారి జీవితంలో వాటన్నిటిని జరిగిస్తూ రమ్మని అడుగుతున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు నాయన మీ పాద సన్నిధిని చేరి ఆయన వారి పనులను గురించి మొరబెడుతున్నారు. ఏ పని కూడా ఆగిపోవద్దని, ప్రతి పని కూడా నూరంతలుగా ఫలించాలని, ప్రతి పనిలోనూ అభివృద్ధి చూడాలని, ఎవరు వాటిని ఆటంకపరచకుండా ఉండాలని బిడ్డలు ప్రార్థిస్తున్నారు. కృప చూపించండి. వారు అనుకున్న కార్యాలను అయా అన్నిటినీ కూడా నెరవేర్చండి తండ్రి. ఆగిపోయిన పనులు మీ కృపను బట్టి ఈరోజు నూతన పరచని నాయన. క్రొత్తగా మీ పైన ఆధారపడి ప్రార్థనతో వారి యొక్క పనులు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు ప్రారంభిస్తున్నారు. వారిని కూడా దీవించండి. ఆటంకాలు ఏవి లేకుండా అవి కొనసాగించబడుటకు సహాయము దయచేయండి ప్రభువా నాయన. అదే విధంగా ఈ లోకంలో జీవిస్తున్న మేము లోకయాత్రికులము అని గుర్తెరిగి విశ్వాసముతో జీవించుటకు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా మీ వైపు చూస్తూ జీవించుటకు సహాయము దయచేయండి ప్రభువా. రిపోర్ట్స్ ను, చెకప్స్ ను, ఆపరేషన్స్ ను, డెలివరీస్ ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అన్నిటిలోనూ కూడా ఎటువంటి సమస్య లేకుండా ప్రతిదీ కూడా సజావుగా కొనసాగించబడుటకు, మంచి రిపోర్ట్స్ వారు కలిగి ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు వృద్ధులు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, గృహిణీలు, అయా వారందరికీ కూడా మీ రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా, ఏ సమస్య వారికి రాకుండా వారిని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక కష్టాలు లేకుండా, ఎటువంటి ఆకలి బాధలు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి నడిపించండి నాయన. అయా అదే రీతిన ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించండి. అయా మేము మాట్లాడుతున్న మా మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు, మా నడవడిక అన్నీ కూడా తండ్రి మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికే సహాయము దయచేయండి తండ్రి. అదే రీతిన లోకమాయలో పడిపోకుండా, అపవాది చిక్కుల్లో మేము చిక్కుపడకుండా వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు నాయన, వారిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలు మరే చదివినవన్నీ కూడా గుర్తుంచుకునే మంచి జ్ఞాపక శక్తితో బిడ్డలను నింపండి తండ్రి. రిజల్ట్స్ విషయంలో కూడా సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా సమాధానముతో, ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు ఎవరితో లేకుండా మేమందరము కూడా జీవించుటకు కృప చూపించండి తండ్రి. అయా మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి
బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. సంవత్సరమును దయాకిరీటము వారికి అభిషేకముగా దయచేయండి తండ్రి. అయా, మేము కూడా నోరు తెరిచి కొందరికైనను మీ యొక్క స్వార్థను ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.